హనుమకొండ జిల్లా గోపాల్పూర్ చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి అధికారులు గుడిసెలు తొలగించారు. దీంతో గుడిసెవాసులు అధికారులను అడ్డుకోబోయారు. ఈ క్రమంలో పోలీసులకు గుడిసెవాసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏడాది క్రితం గోపాలపూర్ చెరువులో గుడిసెలు వెలిసినట్లుగా పోలీసులు తెలిపారు. హనుమకొండ జిల్లా గోపాలపూర్ చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి అధికారులు గుడిసెలు తొలగించారు. దీంతో గుడిసెవాసులు అధికారులను అడ్డుకోపోయారు. ఈ క్రమంలో పోలీసులకు గుడిసెవాసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏడాది క్రితం గోపాలపూర్ చెరువులో గుడిసెలు వెలిసినట్లుగా పోలీసులు తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, హనుమకొండ జిల్లా గోపాల్పూర్ చెరువు వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? హన్మకొండ జిల్లా గోపాల్పూర్ చెరువు వద్ద సంవత్సరం క్రితం గుడిసెలు వేస్తున్నారు. దానికి సంబంధించి అక్రమంగా గుడిసెలు నిర్మించుకున్నారంటూ కూడా గత కొంతకాలంగా వారిని ఖాళీ చేయించేందుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్రమంగా గుడిసెల నిర్మాణం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు అయితే రాత్రి నుంచి ఆ గుడిసెల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో గుడిసెవాసులంతా కూడా పోలీసులకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు గుడిసెవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారినటువంటి క్రమంలో వాళ్ళని తొలగించేందుకోసం అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి నిర్మాణాల తొలగింపు కూడా అధికారులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చూస్తూ సహించేది లేదంటూ అధికారులు చెప్తుండగా తాము నివాసం కోసం వేసుకున్నటువంటి గుడిసెలు తొలగిస్తే సహించేది లేదంటూ గుడిసెవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.